హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 9th ఫిబ్రవరి 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ తరపున కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పేపర్ అనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా నిన్నటి కరెంట్ అఫైర్స్ చూడకపోయినట్టయితే చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈరోజు పేపర్ అనాలిసిస్ గురించి డెప్త్ అండ్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం బెస్ట్ బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఒక ఆఫర్ ఉందండి. ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫిబ్రవరి 8th and 9th వరకే ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ సాధన పేరుతో వచ్చేసి ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారండి. గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి. ఇందులో 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ బ్యాచ్ అయితే మనకి 9th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఇది ఫిబ్రవరి 6th ఉండబోతుంది. ఆఫ్టర్నూన్ 2 PM 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ఇందులో మనకి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన కూడా మాక్ టెస్ట్ ఉంది. ఇది ఫిబ్రవరి 13th ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి భగవత పూర్ణ అండ్ పురాణ హిందూ అండర్వేడ్ ఫ్యామిలీస్ మీద ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి వీకెండ్ మారుతానండి. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ని వీళ్ళు మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు క్లియర్ చేస్తారు. 6th ఫిబ్రవరిని 7 AM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇది గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా 11th ఫిబ్రవరి 7 AM వీళ్ళు పర్టికులర్గా డిస్కషన్ తీసుకోబోతున్నారు. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఏపీఎస్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ 12th, 13th దీనికి సంబంధించి 7 AM మొత్తం 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా దీనికి సంబంధించిన మారథాన్ ఉంటుంది. అండ్ ప్లస్ ఫీచర్స్ మీకు ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఫ్రీకి అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1700 రూపాయలు. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో మీకు EDU Tech 10 అనే ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ TEC అండి, టెక్ 10 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ లింక్స్ అయితే ఉండడం జరిగింది. గైస్, మన ఫస్ట్ ఆర్టికల్లో మెయిన్ ఆర్టికల్ ఏంటి అంటే ఆసియా కుబేరుడు అదానీ అండి. ఇప్పటి వరకు మనం వచ్చేసి అంబానీ అని చదువుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఆ ప్లేస్లో అదానీ అయితే రావడం జరిగింది. అదేంటి, ఏమైంది ఒకసారి మనము క్లారిటీగా తెలుసుకుందాం. చూడండి, ఆసియా కుబేరులో అగ్రస్థానాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అధిరోహించారని బ్లూంబర్గ్ కుబేరుల సూచి వెల్లడించింది. గత రెండేళ్లలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు 600% పైగా రాణించడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. గౌతమ్ అదానీ నికర సంపద $88.5 బిలియన్, అంటే 6,65,000 కోట్లకు చేరిందంట. ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ సంపద $87.9 బిలియన్, అంటే 6,50,000 కోట్లు ఉందని. అండ్ ఒక్క ఏడాది కాలంలోనే అదానీ నికర సంపద $12 బిలియన్, అంటే సుమారుగా 90,000 కోట్లు పెరగడం గమనించాలి. ఆసియాలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ఏడాదిలో అత్యధిక సంపదను వెనకేసుకుంది అదానీయేనని బ్లూంబెర్గ్ చెప్తోంది. ఓకే, అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఎవరెవరు టాప్లో ఉన్నారు ఏంటి అనేది. సో అది డిస్కషన్ చేద్దాం. అయితే జాబితాలో అదానీ 10, అంబానీ వచ్చేసి 11వ స్థానంలో నిలిచారు ఆల్ ఓవర్ వరల్డ్లో అయితే. సో అదేంటో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా అదానీ గ్రీన్ కానీ, అదానీ టోటల్ గ్యాస్ కానీ అండ్ ఇవే అతనికి మెయిన్ సోర్స్గా అయితే పనిచేసాయి అనమాట, తన ఇన్కమ్ని అయితే పెంచుకోవడం కోసం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాప్ 13లో ఉన్న వ్యక్తులు ఎవరో ఒకసారి చూద్దాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆసియాలో టాప్లో ప్రజెంట్ అదానీ ఉన్నారు. సెకండ్ వచ్చేసి ముఖేష్ అంబానీ ఉన్నారు. బట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆసియాలో కాకుండా చూడండి, ఎలన్ మాస్క్ అండి. సో $235 బిలియన్. జెఫ్ బెజోస్ సెకండ్లో ఉన్నారనమాట, $183 బిలియన్. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనం చూసుకుంటే బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అండి. ఇతను వచ్చేసి 168
$1 థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫోర్త్లో వచ్చేసి బిల్ గేట్స్ $129 బిలియన్. ఫిఫ్త్ ప్లేస్లో లారీ పేజ్ $124 బిలియన్. అండ్ సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి షెర్గే బ్రిన్ $119 బిలియన్. సెవెంత్ ప్లేస్లో వచ్చేసి వారెన్ బఫెట్ $115 బిలియన్. ఎయిత్ ప్లేస్లో వచ్చేసి స్టీవ్ బామరు $108 బిలియన్. తొమ్మిది ప్లేస్లో వచ్చేసి లారీ ఎలిసన్ వచ్చేసి $99.5 బిలియన్. 10 ప్లేస్లో వచ్చేసి చూడండి టాప్ 10లోపే గౌతమ్ అదానీ ఉండడం జరిగింది, $8.5 బిలియన్. 11వ స్థానంలో ముఖేష్ అంబానీ $87.9 బిలియన్. 12వ స్థానంలో చాంగ్ పెంగ్ జా $86 బిలియన్. 13వ స్థానంలో మార్క్ జోకర్బర్గ్ $85 బిలియన్ అండి. సో ఇది మ్యాటర్ మొత్తానికి. సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఆల్ ఓవర్ వరల్డ్. మనం ఓన్లీ ఏషియాలోనే చూసుకుంటే అదానీ టాప్లో ఉన్నారు, అది గుర్తుపెట్టు. తర్వాత వచ్చేసి ఆస్కార్ సందడ్ షూర్ అనేసి రావడం జరిగిందనమాట. ప్రపంచ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ సందడి అయితే స్టార్ట్ అయింది. మార్చి 27న జరగనున్న 94వ గుర్తుపెట్టుకోండి 94th ఆస్కార్ పురస్కార వేడుకల కోసం ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల్లో పోటీ పడిన వాటి నుంచి తుది జాబితాను కమిటీ ప్రకటించింది. ది పవర్ ఆఫ్ డాగ్ చిత్రం 12 నామినేషన్లకు దక్కించుకొని ముందు వరుసలో నిల్చుందనమాట. సో ఇదంతా కూడా పోటీ పడే ఫైనల్ లిస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే పోటీ పడబోతున్న ఫైనల్ లిస్ట్. ఇందులో ఏదో ఒక మూవీకే బెస్ట్ యాక్టర్ కానీ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ కానీ బెస్ట్ డైరెక్షన్ కానీ బెస్ట్ ఫిల్మ్ కానీ అవార్డులు వస్తాయి. ఓకేనా, అవేంటో ఒకసారి ఫైనల్ లిస్ట్లో వరకు వెళ్ళినవి ఏంటో ఒకసారి చూద్దాం. ఉత్తమ నటుడు వచ్చేసి జేవియర్ బార్డెమ్ అండి, బీయింగ్ ది రికార్డోస్ అనే మూవీ. నెక్స్ట్ వచ్చేసి బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ ది పవర్ ఆఫ్ ది డాగ్. నెక్స్ట్ ఆండ్రూ గార్ఫీల్డ్ టిక్ టిక్ బూమ్. అండ్ విల్ స్మిత్ కింగ్ రిచర్డ్. అండ్ డెంజిల్ వాషింగ్టన్ ది ట్రాజెడీ ఆఫ్ మెక్బెత్. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యాక్ట్రస్. నెక్స్ట్ జెస్సికా చాంప్టైన్ ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫెయి. ఒలివియా కోల్మెన్ ది లాస్ట్ డాటర్. అండ్ పెన్లోప్ క్రజ్ పార్లర్ మదర్స్. అండ్ నికోల్ కిడ్స్మెన్ బీయింగ్ ది రికాకోటస్. అండ్ క్రిస్టన్ స్టివార్డ్ స్పెన్సర్ మూవీకి. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ చూసుకుంటే కెన్నెత్ బ్రొనాక్ బెల్ ఫాస్ట్. అండ్ డ్యూసికే హమగూచి డ్రైవ్ మై కార్. పాల్ థామస్ ఆండర్సన్ లికోరైస్ పిజ్జా. జాన్ కాంపియన్ ది పవర్ ఆఫ్ ది డాగ్. స్టీవెన్ స్పిల్బర్గ్ వెస్ట్ సైడ్ స్టోరీ మూవీ అనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ చూసుకుంటే బెల్ఫాస్ట్, కోడా, డోంట్ లుక్ అప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్ అండ్ లికోరైస్ పిజ్జా, సైట్మేర్ అలే, ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ. ఓకే, ఆల్రెడీ ఇందులో మనం గమనించుకున్నట్టయితే సో డ్రైవ్ మై కార్ కానీ తర్వాత వచ్చేసి ది పవర్ ఆఫ్ ది డాగ్, ఈ మూవీస్ ఆల్రెడీ బెస్ట్ యాక్టర్ లిస్ట్లో ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మేబీ ఇలాంటి మూవీస్ మనకి ఫైనల్ లిస్ట్కి అంటే ఇది ఫైనల్ లిస్టు కానీ ఇందులో ఏదో ఒకటి మాత్రమే అవార్డును అందుకుంటుంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. అయితే మన దేశం నుండి చూసుకుంటే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో, అంటే ఇక్కడ ఓన్లీ మనం చెప్పుకున్నది బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్షను అండ్ ఫిల్మ్ గురించే చెప్పుకున్నాం. కానీ డాక్యుమెంటరీ ఫ్యూచర్లో చూసుకుంటే అంటే డాక్యుమెంటరీ విభాగంలో చూసుకుంటే బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో మన దేశం నుంచి రైటింగ్ విత్ ఫైర్ నామినేషన్ అయితే దక్కించుకుంది. దీనికి రింటూ థామస్, సుస్మిత్ ఘోష్ దర్శకులు. మన దేశంలో దళిత మహిళ నిర్వహిస్తున్న ఏకైక వార్తాపత్రిక ఖబర్ లహారియా నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ అయితే తయారు చేశారు. అండ్ యాక్చువల్గా మూవీ యాక్టర్ సూర్య యాక్ట్ చేసిన జైబీఎం కూడా ఇందులో ఉండేది. బట్ ఈ ఫైనల్ లిస్ట్లో దాన్ని ఫిల్టర్ చేసేసి ఓన్లీ దీనికి మాత్రమే అవకాశం ఇచ్చారనమాట. అండ్ ఖబర్ లహారియా అనేది మీరు దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను పేపర్ అనాలిసిస్లో. అండ్ అందుకే రెగ్యులర్గా ఫాలో అవ్వమని చెప్తాను. అంటే సింపుల్గా ఏం లేదండి, ట్రైబల్స్ ఏరియాలో అక్కడ ఉండే మహిళల్ని బాగా వాళ్ళ అవగాహన పెంచి ఆ ప్రాంతానికి వాళ్ళనే రిపోర్టర్గా తయారు చేసి వీళ్ళు యాక్చువల్గా ఫస్ట్ ఒక మ్యాగజైన్తో పాటు ఇప్పుడు వచ్చేసి వీడియో కంటెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే అక్కడ జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్స్ని ఆ ట్రైబల్ ఏరియాస్లో ఎలా ఉన్నాయి ఏంటనేది పర్టికులర్గా ఆ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి అందరికీ అవేర్నెస్ కలిగించడము, ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేయడంతో వీళ్ళు బాగా ఫేమస్ అయ్యారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తైవాన్ క్షిపణి రక్షణ వ్యవస్థకు అమెరికా పోతామండి. అదేంటో ఒకసారి చూద్దాం.
యాక్చువల్గా తెలుసు తైవాన్ అనే ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తుంది కదా. ఇలాంటి టైంలో తైవాన్లో ఆ దేశం క్షిపణి రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు అమెరికా $10 కోట్ల విలువైన కాంట్రాక్టుకు ఆమోదం తెలిపింది. ఇంజనీరింగు నిర్వహణ పనులకు సంబంధించిన ఈ ఒప్పందంపై చైనా మండిపడింది. దీనివల్ల తమ సార్వభౌమ భద్రతా ప్రయోజనాలు దెబ్బతింటాయని, తైవాన్ జలసంధి ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతోందని స్పష్టం చేసింది. అందువల్ల కాంట్రాక్ట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. వింటర్ ఒలింపిక్స్కు చైనా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి బాగా పటిష్టం అయితే పెరిగింది. అండ్ లేటెస్ట్ కాంట్రాక్ట్ కింద తైవాన్ వద్ద ప్రస్తుతం ఉన్న గగనతల రక్షణ క్షిపణులు అమెరికా నుంచి సమకూర్చుకోనున్న అధునాతన పెట్రియాట్ క్షిపణుల నిర్వహణకు అగ్రరాజ్యం నుంచి తోడ్పాటు అందుతోంది. తైవాన్ను తన అంతర్భాగంగా చైనా పరిగణిస్తోంది. బలప్రయోగం ద్వారానైనా దాన్ని తమ దేశంలో విలీనం చేసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇటీవల తైవాన్ గగనతలంలో తరచూ యుద్ధ విమానాలు పంపుతోంది. మరి అలా అయితే ఇప్పుడు అమెరికా చేసిన తప్పు అని చెప్తే చైనా చేస్తుంది కూడా తప్పే కదా. ఎందుకంటే తైవాన్ ప్రజలు మేము ప్రత్యేకంగానే ఉంటాం, మమ్మల్ని ఎందుకు మీరు ఇచ్చేసుకుంటారని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందే పాపం హాంకాంగ్ను కూడా అదేవిధంగా తన ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ ఉన్న అక్కడ అవేర్నెస్ కల్పిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మట్టుబెట్టిన విషయం మనందరికీ తెలుసు. సేమ్ అదేవిధంగా తైవాన్ కూడా చేయాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఈ టైంలో తైవాన్కి అమెరికాకి మధ్య ఒప్పందం జరగడం చాలా మంచి విషయం. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. తర్వాత జాతీయ ప్రాజెక్టుకు ఇక 60%. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏవైతే నేషనల్ ప్రాజెక్టు ఉంటాయో వాటికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. దేశంలో ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60% నిధులు మాత్రమే వస్తాయి. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పోలవరం ఉందండి. పోలవరం అనేది మనకు ఒక నేషనల్ ప్రాజెక్టు, జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు. కానీ అది గవర్నమెంట్ నుండి రావాల్సిన నిధులు వస్తున్నా స్టేట్ గవర్నమెంట్ నుండి అయితే పర్ఫెక్ట్గా స్పందన లేకపోవడం అది హోల్డ్ అయితే అయిపోయింది. అయితే దేశంలో ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు ఒకవేళ ఫ్యూచర్లో దేశంలో ఏదైనా నీటి ప్రాజెక్టుకు నేషనల్ జాతీయ హోదా లభించినా సరే దానికి ఓన్లీ మేము 60% నిధులే కేటాయిస్తామని చెప్తోంది. మిగిలిన 40% స్టేటే గవర్నమెంచాల్సి ఉంటుంది. దీంతోపాటు నిబంధనల ప్రకారం రాష్ట్రం వాటా నిధులు విడుదల చేసే ఖర్చు చేస్తేనే కేంద్రం నుంచి తదుపరి నిధులు అయితే రిలీజ్ అవుతాయి. స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి డబ్బులు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఉంటామంటే అలా జరగకపోయి ఇలా పనుల నిబంధనలతో జాతీయ ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజనం ఏఐబిపి ప్రధానమంత్రి కృషి సించియా యోజన కింద ప్రాజెక్టుల గుర్తింపు నిధులు విడుదలకు సంబంధించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. అవేంటో ఒక్కసారి మనం చూద్దాం. అండ్ ఈ కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే పంపించారు. అయితే అందులో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ కేవలం 10% మాత్రమే నిధులు సమకూర్చుకునేది. ఇకపై సెంట్రల్ గవర్నమెంట్ వాటా అనేది 60%కి అయితే తగ్గిపోవడమే కాదు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు పొందే ప్రక్రియ సైతం కూడా చాలా కష్టంగా మారింది. 90% అంటే ఏం తక్కువ కాదండి. 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకునేది. సో ఇంతవరకు ఎవరైతే తొందరగా ప్రాజెక్టులు కంప్లీట్ చేశారో నిజంగా వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అని చెప్పాలి. ఆ స్టేట్స్కి ఎవరైతే ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టారో వాళ్ళందరికీ ఇది నిజంగా కష్టమైన పని. దగ్గరగా 30% అయితే తగ్గించేసింది సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క నిధుల్ని. ప్రతిపాదిత గోదావరి కృష్ణ కావేరీ నదుల అనుసంధానాన్ని కేంద్రం చేపట్టిన ఇందులో 40% నిధులను 2 తెలుగు రాష్ట్రాలు తమిళనాడు భరించాల్సి ఉంటుంది. అయితే నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుత్ వినియోగం తదితర సమస్యల వల్ల పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను నదుల అనుసంధానంతో భాగంగా చేపట్టే ప్రాజెక్టులను జాతీయ హోదాతో చేపట్టనున్నట్లుగా కొత్త మార్గదర్శకాలు చెప్తున్నాయి. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి పూర్తి అర్హత ఉన్న ఆ సమయంలో నిధులు అందుబాటు కానీ ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తప్ప అర్హత ఉందని జాతీయ హోదా అయితే కల్పించారని చెప్తున్నారు. ఈసారి జాతీయ హోదా ఏ విధంగా ఇస్తారని చెప్తున్నారంటే అప్పటికి వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అండ్ అదేవిధంగా దానికి ప్రభుత్వ ప్రాధాన్యత కానీ ఎక్కువగా ఉంటే దానికి నేషనల్ హోదా అయితే ఇస్తారు. అండ్ 8 ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరాఖండ్,
హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్లో మాత్రమే జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90% ఇస్తుంది. గుర్తుపెట్టుకుందాం. మీరు చూడండి, 8 ఈశాన్య రాష్ట్రాలకు అండ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు, కేంద్ర ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్లకు మాత్రమే 90% ఇప్పటికీ అప్లికేబుల్ అవుతుంది కొత్త మార్గదర్శకాల్లో కూడా. మిగతా రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా 60% మాత్రమే ఇస్తుంది. నిర్మాణంలో భాగంగా వ్యయం పెరిగితే ఆమోదం పొందిన దానికంటే 20% వరకు మాత్రమే కేంద్రం భరిస్తుంది. అంతకు మించితే ఆయా రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్స్ట్రా బడ్జెట్ అయింది అనుకోండి, ఆ ఎక్స్ట్రా బడ్జెట్లో 20% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. సో మిగతా 80% వచ్చేసి అంటే అంచనా పెరుగుతుంది కదా, ఆ పెరిగిన దాంట్లో మాత్రమే చెప్తుంది. అందులో 80% వచ్చేసి స్టేట్ గవర్నమెంటే భరించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాతీయ హోదా లభించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రయోజిత పథకాలు తరహాలోనే చూడండి, జాతీయ హోదా లభించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రయోజిత పథకాల తరహాలోనే నిధులు రిలీజ్ అవుతాయి. రాష్ట్రం తన వాటాను జమ చేసి 75% నిధులను ఖర్చు చేయకపోతే తదుపరి వాటా నిధులు అందవు. లేదా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు చేసి ధృవీకరణ పత్రం ఇచ్చి ఆ నిధులను తిరిగి తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంది. దేశంలో నీటి వినియోగం, ఆయకట్ట ఉన్న అంతర్జాతీయ ప్రాజెక్టులను జాతీయ హోదా కింద చేపడతారు. అది నెక్స్ట్, నీటి పంపిణీ లభ్యత సమస్య లేకుండా ఒకే రాష్ట్రంలో ఉపయోగపడే ప్రాజెక్ట్ అయినా 2 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్ట ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు. చూడండి, నీటి పంపిణీ లభ్యత సమస్య లేకుండా ఒకే రాష్ట్రంలో ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అండ్ ఆ ప్రాజెక్టు 2 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్ట ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు. అందులో మళ్ళీ 3-4 రాష్ట్రాలు తలదూరిస్తే అలాంటి వాటికి ఇవ్వబోము అని చెప్తుంది. ఇక్కడ చెప్పిందని నేను మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే, దేశంలో నీటి వినియోగం ఆయకట్ట ఉన్న అంతర్జాతీయ ప్రాజెక్టులను జాతీయ హోదా కింద చేపడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి మనకి లింకేజ్ ఉన్న ఏదైనా ఆయకట్ట ఉందనుకోండి, దానికి నేషనల్ హోదాతో మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా బంగ్లాదేశ్కి మనకు సంబంధించి ఏదైనా ఆనకట్ట ఉందనుకోండి, దానికి నేషనల్ హోదా ఇస్తారు. అదేవిధంగా భూటాన్కి మనకి ఏమైనా ఉంటే అలా ఇస్తారు. నేపాల్కి మనకి ఏదైనా అలా ఉంటే ఇస్తారు అనమాట. అవి ఇంటర్నేషనల్ ఆనకట్టల కిందకు వస్తాయి కాబట్టి, సో అక్కడ ఏదైనా ఒకవేళ ఆనకట్ట కట్టాల్సి వస్తే వాటికి నేషనల్ హోదా ఇస్తారని చెప్తున్నారు. తర్వాత చూడండి, ఏఐబిపి, పిఎంఎస్కేవై, ఈ 2 కూడా పథకాలండి. దీని కింద ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే, సాగునీటి ప్రాజెక్టు నుంచి తాగునీటి మళ్లింపు పంపిణీకి నిధులు ఇవ్వరు, మిగిలిన ఖర్చును మాత్రమే భరిస్తారు. అండ్ 8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మాత్రం 90% నిధులకి ఇస్తుంది. డిపిఏపి అండ్ డిడిపి గిరిజన ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, బందేల్ఖండ్, విదర్భ, ఒడిశాలోని కేబీఓ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కేంద్రం 60% నిధులను ఇస్తుంది. మిగిలిన ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు 25% ఇస్తుంది. అండ్ ఈ ప్రాజెక్టులకు అర్హత ఉన్న నిధులు లభ్యత ఆ సమయంలో ప్రాధాన్యతను బట్టి ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఏఐబిపి అండ్ పిఎంఎస్కేవై పథకాల కింద కొనసాగుతున్న 99 ప్రాజెక్టులను 6 నెలల నుంచి ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇవి కొత్త నిర్ణయాలు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు దేశంలో 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించగా ఇందులో దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ఒక్కదానికే ఈ హోదా ఉంది. ఈ పోలవరంతో పాటు ఉషుకుడ్, సరయూ సహార్ పరియోజన అండ్ పాపరకండి ప్రాజెక్టులకు మాత్రం ఇప్పటి వరకు ఉన్న పద్ధతిలోనే నిధులు అయితే రిలీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి యూనికార్న్గా లివ్ స్పేస్. చూడండి, హోమ్ ఇంటీరియర్ అండ్ రెనోవేషన్ ప్లాట్ఫామ్ అయిన లివ్ స్పేస్ యూనికార్న్ $100 కోట్ల, అంటే మన ఇండియన్ కరెన్సీలో 75,000 కోట్ల సంస్థగా అవతరించింది. అండ్ పెట్టుబడుల కంపెనీ కేకేఆర్ నుంచి $180 మిలియన్ అంటే దాదాపు $1,350 కోట్లను సమీకరించడంతో ఈ సంస్థ విలువ $1 బిలియన్ పైగా చేరింది. అంటే యూనికార్న్ అనమాట. అంటే 100 కోట్ల కంపెనీగా, $100 కోట్ల అంటే 7,500 కోట్ల విలువ కలిగిన కంపెనీని యూనికార్న్ కంపెనీ అంటారనమాట. సో ప్రస్తుతం పెట్టుబడిదారులైన గా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్, జంగిల్ వెంచర్స్, వెంచరీ పార్ట్నర్స్, ఫిజియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ ఫండింగ్లో పాల్గొన్నారు. భారత్తో పాటు విదేశాల్లోనూ తన మార్కెట్ని విస్తరించడం కోసం
సో తాజా మూలధన నిధులు అనేవి వాడుకుంటామని చెప్తోంది. సో అయితే ఎంతవరకు తెలుసుకుంటే చాలండి. యూనికార్న్ అంటే ఏంటి అంటే ఒక సంస్థ, పర్టికులర్గా ఒక స్టార్టప్ కంపెనీ తన వాల్యూ అనేది 7,500 కోట్లకు చేరితే మన ఇండియన్ కరెన్సీలో, అదే ఫారిన్ కరెన్సీలో అయితే $1 బిలియన్ సారీ 100 అంటే 100 కోట్ల డాలర్లకు చేరుకుందనుకోండి, అంటే $1 బిలియన్ అంటారు. $1 బిలియన్ ఆ సంస్థ వాల్యూ చేరుకుంటే దాన్ని యూనికార్న్గా గుర్తిస్తారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత అత్యధిక అరటి దిగుబడి ఏపీలోనే. దేశంలో అరటి దిగుబడి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోంది. 2020-21 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలో 1.08 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు దిగుబడి 24.85 లక్షల టన్నుల మేర వస్తోందని అండ్ 3వ ముందస్తు అంచనాల ప్రకారం లెక్కించినట్లుగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారన్నమాట లోక్సభలో. సో అయితే కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్తో సమానమైన భూభాగంలో అరటి సాగు అవుతున్నా అక్కడ దిగుబడి మాత్రం ఏపీ కంటే 57% తక్కువ అని ఆయన చెప్పారు. గత 3 ఏళ్లుగా ఏపీలో అరటి దిగుబడి క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్రాన్స్జెండర్లలో దేశం 2వ స్థానం అండి. ఏపీలో 43,769 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణ స్వామి తెలిపారు. లోక్సభలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ అండ్ ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక మంది ట్రాన్స్జెండర్లు కలిగిన రాష్ట్రం ఏపీ అంట, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి యూపీ, సెకండ్ వచ్చేసి ఏపీ, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. వీసా లేకుండానే మాల్దీవులకు భారత వాణిజ్యవేత్తలు అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీసా లేకుండానే మాల్దీవులకి వెళ్ళొచ్చు. 2018లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు, గుర్తుపెట్టుకోండి, 2018లో ఒప్పందం జరిగితే అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో ఆ ఒప్పందం ప్రకారం అంటే భారతదేశానికి మాల్దీవులకి జరిగిన 2018 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ అవకాశాన్ని ఇచ్చిందనమాట మాల్దీవుల గవర్నమెంట్. 6 నెలల్లోపు, గుర్తుపెట్టుకోండి, 6 నెలల్లోపు 90 రోజుల పాటు దీనిని వాడుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఆమోదిత బిజినెస్ వీసా ఉన్న భారతీయులు ఎవరైనా ఓ క్యాలెండర్ సంవత్సరంలో 180 రోజుల పాటు తమ వీసాను పునరుద్ధరించుకోవడానికి అర్హులు. వీసా ఫ్రీ కింద పొందిన 90 రోజుల వ్యవధికి ఇది అదనంగా ఇస్తాడనమాట. అంటే ఎవరైతే ఇంతకుముందు బిజినెస్ వీసా కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ అంటే వీసాకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ టైంలోపు మనం వెళ్ళి వచ్చేయాల్సి ఉంటుంది. అయితే మళ్ళీ పర్మిషన్ లేకుండానే ఒకసారి మనం వీసా తీసుకున్నట్టయితే బిజినెస్ వీసా ఉన్నవాళ్ళు, సో 6 నెలల్లోపు 90 రోజుల పాటు ఇక్కడ వీసా లేకుండా ఉండొచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. 6 నెలల్లోపు 90 రోజులు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 6 నెలల పాటు 90 రోజులు మనం అక్కడ అంటే 6 నెలల్లో అందులో 90 రోజులు మనం వీసా లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అక్కడ. అది నెక్స్ట్ మహాభారత్ భీముడు పాత్రధారి ప్రవీణ్ కుమార్ సోబ్ది కన్నుమూతండి. ఇతనికి చాలా ఇష్టం ఉంది, అదేంటో నేను మీకు క్లారిటీగా చెప్తాను. బిఆర్ చోప్రా దర్శకత్వంలోని మహాభారత్, తెలుసు కదా మహాభారత్, ఇది ఒక టీవీ సీరియల్ అనమాట. ఇందులో భీముడిగా నటించిన ప్రేక్షకులకు అభిమానాన్ని చొరగొన్న ప్రముఖ నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్ది చనిపోవడం జరిగిందండి. చనిపోయేటప్పటికి ఆయన వయసు 74 years అండ్ మండే నైట్ హార్ట్ అటాక్ వల్ల ఆయన చనిపోయారు. ఢిల్లీ అశోక్ విహార్ నివాసంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా గుండెకి సంబంధించిన ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారనమాట. సో అయితే పంజాబ్కి చెందిన ప్రవీణ్ సరిహద్దు భద్రతా దళంలో అంటే బీఎస్ఎఫ్లో డిప్యూటీ కమాండర్గా వర్క్ చేశారు, పెద్ద హోదానే. అక్కడ అథ్లెటిక్ నైపుణ్యాలను గుర్తించిన అధికారులు ప్రవీణ్ను ప్రోత్సహించారు. ఆయన ఆసియా క్రీడల్లో డిస్కస్ విభాగంలో 1966లో అండ్ 70లలో 2 స్వర్ణాలు గెలుచుకున్నారు. కామన్వెల్త్ క్రీడలు 1960లో, ఆసియా క్రీడల్లో 1974, హ్యూమర్ త్రో విభాగంలో రజత్ పథకాలను పొందారు. ఒలింపిక్స్ క్రీడల్లోనూ 1968, 1972లో పాల్గొన్నారు. కాగా అథ్లెటిక్ రంగం నుంచి ఆయన 1981లో రక్షతో సినిమా రంగంలోకి అరంగేటం చేశారు. అయితే మహాభారత్ టీవీ సీరియల్తోనే ఆయనకు విశేష పాపులర్ అయ్యారు. అండ్ అజోబా, అజ్కా అర్జున్, గయల్ లాంటి చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇతను మంచి స్పోర్ట్స్ పర్సన్, ఓకే. తర్వాత తమిళనాడు అసెంబ్లీలో నీటి బిల్లుకు మళ్ళీ ఆమోదం అండి. యాక్చువల్గా తమిళనాడులో ఈ నీటి బిల్లు ఆల్రెడీ గవర్నర్ గారికి పంపించారు, ఆయన ఆమోదం పొందలేదు. ఇందులో కొన్ని సవరణలు చేయాలని ఆయన సూచించారు. మళ్ళీ సవరణలు చేస్తూ నీటి బిల్లు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఆ నీటి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం.
వైద్య విద్యా ప్రవేశ పరీక్ష, దీన్నే మనం నీట్ అంటాం అనమాట. ఓకేనా. ఈ నీటికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. బిల్లును ముజుబానీ ఓటుతో ఆమోదించడం కోసం మంగళవారం శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. అండ్ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయి. నీటి వ్యతిరేక బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఆమోదించడం ఇది సెకండ్ టైం అనమాట. అయితే ఈ బిల్లులో ఏముందంటే, ప్రవేశ పరీక్ష ఉంటుంది కదా నీట్ను, దాన్ని రద్దు చేసి 12వ తరగతి మార్కులు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్లో ఎంట్రన్స్లు ఇవ్వాలనేది ఈ బిల్లు ఉద్దేశం. 2021 సెప్టెంబర్లో అప్పటి తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అయితే ఈ బిల్లును పునర్పరిశీలించాల్సిందిగా కోరుతూ ఫిబ్రవరి 1న గవర్నర్ ఆర్ఎన్ రవి మళ్ళీ వెనక్కి పంపించేశారు. దీంతో మరోసారి అసెంబ్లీని సమావేశపరిచి అదే ముసాయిదాను ఆమోదించారు. ఇప్పుడు దీనిని మళ్ళీ గవర్నర్ చెంతకు పంపనున్నారు. అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ నీటి విద్యార్థులను కేంద్రం ప్రభుత్వం శ్మశాన వాటికలకు, జైలుకు పంపుతోందని, అట్టడుగు ఉన్న విద్యార్థులకు పట్ల వివక్ష చూపుతోందని అన్నారు. బిల్లుకు వెన్నుకు పంపించడంపై గవర్నర్ ప్రకటనకు ప్రస్తావిస్తూ ఆయన చెప్పిన కారణాలు సహేతుకంగా లేవన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గవర్నర్ ఉటంకించారు. ఈ బిల్లు పేద గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ కోర్టు తీర్పు వేరు, తమిళనాడు అసెంబ్లీ చట్టాన్ని రూపొందించే అధికారాలు వేరని అన్నారు. అండ్ బిల్లును రాష్ట్రపతి పంపాలని స్టాలిన్ 2 సార్లు గవర్నర్కి విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన అందుకు అంగీకరించలే. యాక్చువల్గా నిజమేనండి. సో ప్రధాన హక్కుల్లో విద్యా హక్కు కూడా ఒకటి ఉంది. అయితే ఆ విద్యా హక్కు కూడా ఫలానా వ్యక్తులే, అంటే బాగా మార్కులు సంపాదించిన వ్యక్తులే దీనికి అర్హులు అంటే అది ఎంత మాత్రం రాను. అయితే ఒకటి ఉందండి, నీట్ ఎగ్జామ్కి మీరు నమ్మరు, లక్షలు ఖర్చు పెట్టి ఆ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుంటారు. అది మరి ఎవరి దగ్గర సాధ్యం? పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ కొడుకు కూతుర్లు, పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారంలో ఉన్న కొడుకు కూతుర్లు మాత్రమే ఆ కోచింగ్ తీసుకొని ఆ ఎగ్జామ్ రాసి వాళ్ళు సీట్లు సంపాదిస్తారు. మరి మధ్యతరగతి అంటే కూలి పని చేసుకొని రోజుకి 500 వచ్చి వాళ్ళ కొడుకుని చదివించుకోవడము, లేదా ఆ అబ్బాయి కూడా పని చేస్తూ చదువుతూ గుడ్ మార్క్సే వస్తాయి వాడికి ఇంటర్లో, కానీ వాడికి నీటికి కోచింగ్ తీసుకునేంత సత్తా లేదు వాడి దగ్గర. మరి అలాంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? మరి విద్య అందరికీ అందాలి కదా. ఎంబీబీఎస్ అనేది చాలా కాస్ట్లీ ఎడ్యుకేషన్ మన ఇండియాలో. అంటే అది కాస్ట్లీ పీపుల్కే చెందుతుందా అనే ఉద్దేశంతో, కాబట్టి నీట్ ఏదైతే ఉందో దానికి ఎంట్రన్స్ని తీసేసి వ్యతిరేకంగా కేవలం ఇంటర్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఇంటర్ మార్కులు ఎవరికైతే ఎక్కువ వచ్చాయో, అది కూడా రిలేటెడ్ ఫీల్డ్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్టులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి సీట్ల అవకాశం కల్పించాలి. ఇది ఆ బిల్లులో ఉన్న మెయిన్ ఇదనమాట. సో ఆల్రెడీ దీన్ని పంపించారు. దాన్ని గవర్నర్ అయితే దాన్ని వెనక్కి పంపారు. మళ్ళీ ఇప్పుడు పంపిస్తున్నారు. మరి అందులో సవరణలు ఏమైనా చేశారా చేయలేదని మాత్రం అక్కడ మెన్షన్ చేయలేదు. మళ్ళీ ఆమోదం పొంచి పంపించారు. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వచ్చేసి ఎడిటోర్లు అండి. ఈ ఎడిటోర్లు ఏంటంటే క్షమాభిక్షలో తీవ్ర కాలయాపన, అదేంటో చూద్దాం. ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్న చాలా సాంప్రదాయాలకు మనం రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాధినేత ఒక ఖైదీ పట్ల చూపించే ఔదార్యం వాటిలో ఒకటి. దాన్నే వాడుక భాషలో రాష్ట్రపతి క్షమాభిక్ష అంటారు. ఇది అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. క్షమాభిక్ష అభ్యర్థనలపై భారత ప్రథమ పౌరుడి నిర్ణయం బయటపడడంతో చాలా లేట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇది ప్రజెంట్ చర్చల్లో నిలుస్తోంది. చిన్నపిల్లలు హత్య చేసిన కేసుల్లో రేణుకా షిండే, షిమా గవిత్ అనే 2 అక్కా చెల్లెలకు కింద కోర్టులు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు 2006లో సమర్థించింది. రాష్ట్రపతి వారి క్షమాభిక్షను 2014లో తిరస్కరించారు. ఇటీవల బాంబే కోర్టు వారి మరణశిక్షను యావజ్జీవ ఖైదీగా మార్చింది. సుప్రీం తీర్పుని కింద కోర్టు కుదించడం అత్యంత అరుదైన విషయం. ఈ కేసులో క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం వెలువడడానికి 8 ఏళ్లు పట్టింది. అంత సుదీర్ఘ కాలయాపన కారణంగా తమకు అన్యాయం జరిగిందని, తమ విషయంలో రాష్ట్రపతి నిర్ణయం న్యాయ సమీక్షకు అర్హమైనదని ఆ ఖైదీలిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. వారి మొరను ఆలకించిన న్యాయస్థానం మరణశిక్షను యావజ్జీవానికి తగ్గించింది. అయితే పునఃపరిశీలన అవసరం. రాజ్యాంగంలో 72వ అధికరణ రాష్ట్రపతి క్షమాభిక్ష గురించి చెబుతోంది. గుర్తుపెట్టుకోండి, 72వ అధికరణ కోర్టు విధించిన శిక్షను తగ్గించడం, మరణదండన లేదా ఇతర శిక్షను పూర్తిగా రద్దు చేయడం లాంటి అధికారాలను రాజ్యాంగ ప్రథమ పౌరుడికి కల్పించింది. ప్రథమ పౌరుడు ఎవరు? మన దేశ రాష్ట్రపతి.
మరణశిక్ష విధించిన కేసుల్లో పునఃపరిశీలన చేయవలసిన అవసరాన్ని గుర్తించి రాజ్యాంగ అధినేతకు క్షమాభిక్ష అధికారాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగ అధినేత ఎవరండి? ప్రెసిడెంట్. ఒకసారి పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఉరి తీసే ముందు అన్ని అంశాలను లోతుగా పరిశీలించి మానవ తప్పిదం లేకుండా చూడాలి అన్నది ఈ క్షమాభిక్ష వెనుక ఉన్న అంతర్యం. ఈ అధికారాన్ని ఉపయోగించే తీరులో అనేక లోటుపాట్లు కనిపిస్తాయి. సాధారణంగా అత్యంత అరుదైన కేసుల్లో నేరస్తులకు మరణదండను విధిస్తారండి. ఓకేనా? ఈ శిక్షను ముందుగా సంబంధిత హైకోర్టు ధృవీకరిస్తుంది అతనికి ఏ శిక్ష ఉంటుందనేది. ఆ తరువాత ఖైదీకి సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పిస్తారు. ఫస్ట్ హైకోర్టు ఉంటుంది. హైకోర్టులో ఒకవేళ అతనికి మరణశిక్ష విధించారనుకోండి, అతను సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఒకటి, కింద కోర్టు ఇచ్చిన శిక్షను సమర్థించడం, అంటే మరణశిక్ష విధించాలి, లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి అనేది విధిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా మరణశిక్ష విధించిందనుకోండి, అప్పుడు ఆయన ఆ పర్టికులర్ ఆ మరణశిక్ష క్షమాభిక్ష కింద అప్పీల్ చేసుకోవచ్చు ప్రెసిడెంట్కి. ఆయన ఒకవేళ క్షమాభిక్ష పెడితే దాన్ని అతను చచ్చే వరకు కూడా ఆయన జైల్లో ఉండాల్సిందే అది. అయితే అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ శిక్షను ఆమోదముద్ర వేశాక చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోరవచ్చు. దానిపై ప్రథమ పౌరుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అంటే నేను అతనికి క్షమాభిక్ష పెట్టేస్తాను అది ఇది అనడానికి లేదు. మన రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సలహా మేరకే రాజ్యాధినేత వ్యవహరించాలి. మంత్రిమండలి అంటే క్యాబినెట్ అన్నమాట. సెంట్రల్ క్యాబినెట్ సలహా తీసుకొని అతనికి క్షమాభిక్ష పెట్టాలా వద్దనేది డిసైడ్ అవ్వాలి. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2012లో ఒక పత్రికా ప్రకటనలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో మంత్రివర్గ సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మరురామ్ కేహార్ సింగ్ కేసుల్లో ఆ విషయాన్ని పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టులోనూ మరణశిక్ష ఖరారయ్యాక రాష్ట్రపతికి ఖైదీ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన తొలుత కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చేరుతుంది. దాన్ని ఆ శాఖ రాష్ట్రపతికి పంపుతుంది. ఆ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి మళ్ళీ హోంశాఖకే దాన్ని తిప్పి పంపుతారు. హోంశాఖ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంటే ఆ కేసు ఎక్కడైతే మెయిన్ ఇష్యూగా ఉందో ఆ కేసుకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలను అడుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడంతో విపరీత కాలయాపన చోటు చేసుకుంటుంది. ఆలోగా ఖైదీలు తాము బతికి ఉంటామో అండ్ ఉరికంబానికి వేలాడుతామో తెలియక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. మరణం కన్నా ఇది మరింత ఆవేదన అని చెప్పొచ్చు. మెంటల్ స్ట్రెస్. తగ్గిన మరణశిక్ష. జగత్ రాయ్ అనే ఖైదీకి మరణశిక్షను సుప్రీంకోర్టు 2013లో ఖరారు చేసింది. 2017 జూలైలోనే హోంశాఖ క్షమాభిక్ష తిరస్కరణ సూచనను రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది. దాన్ని 9 నెలల తర్వాత ప్రథమ పౌరుడు ఆమోదించారు. దేశాన్ని విషాద సంద్రంలో ముంచిన నిర్భయ కేసులో దోషుల క్షమాభిక్ష తిరస్కరణకు రాష్ట్రపతి త్వరగానే ఆమోదముద్ర వేశారు. నేరం తీవ్రత దృష్ట్యా వెంటనే నిర్ణయం వెలువరించారని అనుకున్న అన్ని క్షమాభిక్ష అభ్యర్థులపై నిశ్చయాన్ని వెలువరించే విషయంలో ఒక గడువు అంటూ లేకపోవడం నిజంగా లోపమే. స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా క్షమాభిక్ష అభ్యర్థనలు వచ్చేవి. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నందువల్ల తరువాతి కాలంలో అవి తగ్గుముఖం పట్టాయి. ఏదేమైనా రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు జరుగుతున్న విపరీత జాప్యం మరణదండన ఖైదీలకు మరో శిక్షగా మారుతోంది. క్షమాభిక్ష అభ్యర్థులపై నిర్ణీత సమయంలోనే నిశ్చయాన్ని తెలిపేలా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. అంటే రూల్స్ ఏం లేవండి, ఈ సర్టెన్ టైంలోనే ఇది వెలువడాలి ఇది వెలువడాలని. కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ ఒక కేసు క్షమాభిక్షకి వెళ్ళేటప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ హోమ్ మినిస్ట్రీకి వెళ్తుంది అనమాట. పర్టికులర్ కోర్టు హోమ్ మినిస్ట్రీకి పంపుతుంది ఆ అప్పీల్ని. ఆ అప్పీల్ వచ్చేసి వాళ్ళు ప్రెసిడెంట్కి పంపుతారనమాట. ప్రెసిడెంట్ వచ్చేసి జస్ట్ అప్పీల్ని చూసి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మళ్ళీ హోంశాఖకి అడుగుతారనమాట. హోంశాఖ మళ్ళీ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి పంపుతుంది. అంటే ఆ కేసు ఏ రాష్ట్రంలోదో ఆ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలని అడుగుతుంది. సో అవన్నీ మళ్ళీ గ్యాదర్ చేసి ఎక్కడ లేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ లేట్ చేస్తుంది. ఆ స్టేట్ పోలీసింగ్ ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ హోమ్ మినిస్ట్రీకి పంపితే హోమ్ మినిస్టర్ వచ్చేసి ప్రెసిడెంట్కి పంపుతుంది. ప్రెసిడెంట్ అంతా రివ్యూ చేసి దాన్ని వెలువరుస్తున్నారు అనమాట. దీనికి సెట్ అండ్ టైం లేదు, దీనికి ప్రాసెసింగ్ పర్ఫెక్ట్గా లేదు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా చేయాల్సిన అవసరం ఉంది. సో కోర్టు స్థాయిలోనే కోర్టులో ఉన్నప్పుడే దీనికి కంపల్సరీగా దీని పూర్తి ఛార్జ్ షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో ఛార్జ్ షీట్ ప్రొవైడ్ చేసిన తర్వాత హోమ్ మినిస్ట్రీ ఆల్రెడీ ఆ ఛార్జ్ షీట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్స్టర్నల్గా చూసేది ఏంటి అంటే ప్రజెంట్ ఛార్జ్ షీట్లో
ఎలా అంటే ఒక మర్డర్ జరిగిందనుకోండి, ఆ మర్డర్ జరిగిన మొత్తం ప్రాసెస్ని వివరిస్తారు. బట్ దాని యొక్క స్థాయి, దాని స్టేటస్ ఆ ప్రాంతంలో ఎలా ఉందో మాత్రం తెలుసుకోవాలి కదా. దాన్ని బట్టి అతనికి క్షమాభిక్ష ఇవ్వాలా లేదనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి అంతా ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్ లేక చాలా లేట్ అవుతుంది. లేట్ వల్ల రాష్ట్రపతి మనకి క్షమాభిక్ష పెడతారో పెట్టరో ఈ ఆందోళనలో కూడా చాలామంది హెల్త్ ఇష్యూకి అయితే ఖైదీలు అయితే వెళ్తున్నారు. అండ్ ఫ్యూచర్లో దీనికంటూ పర్టికులర్గా ప్రాసెస్ రావాలి. అలా వచ్చినప్పుడు త్వరగా క్షమాభిక్షల యొక్క ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. అండ్ దాని ద్వారా పెండింగ్ అనే ప్రాసెస్ అయితే ఫ్యూచర్లో ఉండకుండా చేయాలి. కేసులు పెండింగ్ వల్లే కదా ఇప్పటికే మన రాష్ట్రంలో చాలామంది జడ్జిల నియామకాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి అదేవిధంగా జ్యుడిషియల్కి సంబంధించి ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వం ఫ్యూచర్లో కొత్త సవరణలు చేయాల్సి ఉందని అనుకుందాం. చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.